నమస్తే తల్లి, నమస్తే. మీ పేరేంటి? తూర్పులు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి గారు, ఈ ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? అదండి అద్దెకి అద్దెక ఎంత? అద్దెంత? 2500. 2500. పాత ఇల్లు కదా, గచ్చులే లేవు. అయినా కూడా ఇరుగ్గానే ఉందిగా. ఇక్కడ మరి అన్ని 4 వేలు 3 వేలు, మిగతా ఇల్లు 4 5 వేలు 6 వేలు కూడానండి. అవునా? ఇల్లు కొంచెం మధ్య గచ్చులు అన్నీ ఉంటాయి. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను అక్కడదాన్ని, నీకు ఎవరు. మరి మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? పెన్షన్ డబ్బులు శ్రీనిబాబు సాయం చేస్తాను. ఏమమ్మా? శ్రీనిబాబు ఉన్నాడు కదండి చర్చిలో, ఆ చర్చిలో శ్రీనిబాబు సాయం చేస్తాడు. పెన్షన్ డబ్బులు అలా మా బావగారు పాప. బావగారు పాప అంటే మీ ఆయన వాళ్ళ అన్నయ్య గారు? అన్నయ్య గారి పాప, ఒక్క పాపే. ఎంత ఇస్తారు? రెంట్ కట్టేస్తారు? రెంట్ ఆ పాప పంపిస్తారు. శ్రీనిబాబు ఒంట్లో బాగున్నప్పుడు అలా 2 వేలు పంపుతాడు, నెల నెల 1000 ఇస్తాడు. నెల నెల 1000. మీకు పెన్షన్ 4000 ప్లస్ మీ పాపతో 2000. అమ్మాయి ఇంటికి పంపిస్తుందండి, అమ్మ ఇంటికి వెళ్ళాలి అమ్మాయికి. అదే ఒక నిమిషం లెక్కలు వేసుకుంటున్నాను. 4000 మీ పెన్షన్, 2000 మీ పాప రెంటు, సీన్ బాబు ఒక 1000 రూపాయలు, నెలకి 1000 అండి. ఈ విధంగా బాగానే ఉందిగా మీకు ఇన్కమ్. బయటకు వెళ్ళకపోయినా ఇంటి అద్దెకి వెళ్ళి కరెంటు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. ఇంటద్ది మీ పాప చూసేసుకుంటుంది, సీన్ బాబు కరెంటు బిల్లు అది ఇది చూసేసుకుంటున్నారు. మందులకి 4000 ఏమో మీకు సేవింగ్స్, 2000 మందులకు పోయినా ఇంకో 2000 మీకు మిగులుతాయి. మరి మా ఇంట్లో సామాన్లు అయ్యండి కనుక. ఏమైందమ్మా మీ నడుముకి? ఏమైంది? నడుము ఫస్ట్ లోనే వైజాగ్లో ఉండగానే ఆపరేషన్ అంటే ఎండిపోతే ఆపరేషన్ పడ్డాను. అది అయిపోయాక మళ్ళీ అది కొంచెం పక్కకి తప్పింది అన్నారు, మళ్ళీ చెయ్యాలన్నారు. అప్పుడు దిబ్బలరావు గారు ఉన్నప్పుడు చేశారు. ఇప్పుడు ఎన్వి శాస్త్రి గారు చూసి మళ్ళీ చెయ్యాలి. దిబ్బలరావు గారు అంటే డాక్టర్ అమ్మా? డాక్టర్ గారు చనిపోయారండి. ఎన్వి శాస్త్రి గారు చూసి మళ్ళీ చెయ్యాలమ్మా ఆపరేషన్. అప్పటికి 60వ సంవత్సరం అండి. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు? 74 అండి. 74. ముడుకు బాగా ఎక్కువైపోయింది. ఆయన చెయ్యాలంటే 60వ సంవత్సరంలో సక్సెస్ అవుతుందో లేదో అని మళ్ళీ డాక్టర్లు అన్నారు. ఆరోగ్యశ్రీమే చేస్తా అన్నారండి. అప్పుడు అవ్వదన్నాక స్కానింగ్ తీసి ఆయన అన్నారు ముందుతో తగ్గుతుందమ్మా అన్నారు. అప్పుడే దేవుళ్ళలోకి వచ్చానండి, యేసుప్రభుల్లోకి. అయితే మందుల్లో తగ్గుతుంటే అలాగ అప్పటి నుంచి కంటిన్యూ మందులు వాడుతుండగా మళ్ళీ ఈ మధ్యన ఈ మక్కకు వచ్చేసిందండి. మీకు ఎన్నో సంవత్సరంలో మీరు దేవుళ్ళలోకి వచ్చారు? 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల క్రితం మీరు అంతా ఆరోగ్యంగానే ఉన్నారు. అప్పుడు ఆరోగ్యంగా నేను నడుముకి 2వ సారి వచ్చింది. ఫస్ట్ మీకు ఒంట్లో బాగాలేదు కాబట్టి దేవుళ్ళలోకి వచ్చారు. వచ్చేసాను, అప్పుడు బాగానే ఉందండి. ఆ తర్వాత మళ్ళీ మన ఇక్కడికి వచ్చాకంటే నల్లపోయి ఈ మక్కకు వచ్చేసి. సరే ఓకే తల్లి. మీకు పిల్లలు లేరు. మీ భర్త ఏమయ్యారు? చనిపోయారండి. ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 20 సంవత్సరాలు అవుతుంది. పెరాలసిస్ వచ్చిందండి. ఆయనకి పెరాలసిస్ వచ్చింది. 3 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. ఉండేవారు. మీ పనులన్నీ మీరే చేసుకోగలుగుతారు? కొంచెం చేసి కొంచెం పడుకుంటాం, కొంచెం చేసి బిందులు అయ్యా పాప సాయం చేస్తాం. 74 ఏళ్ల వయసులో మీరు ఎలాగైనా చేసుకోగలుగుతున్నారు. 74 అండి. హెల్త్ బాగోకపోయినా ఆయన నిలబడగలుగుతున్నారు. బాగా ఎక్కువ బాధలోని ఈ 2 మక్కలకి ఆపరేషన్ పడుతుంది అన్నారు. చేయించుకుంటూ ఇంకా రామో లేదు, ఇంక మంచం మీద ఉండాలి చేయించుకుంటే అన్నారు. ఈ మధ్యలో మరీ ముడుకులు బాగా నాళ్ళేవట్లేదు. వెంకటలక్ష్మి అండి. సరే వెంకటలక్ష్మి గారు, అదే వంట చేశారా? టిఫిన్ చేశారా? లేదు, టిఫిన్ చేయలేదు. ఒకసారి చేస్తాను, ఒకసారి బిస్కెట్ రసగుల్లో తినేస్తాను. నిలబడలేకండి. ఒకసారి మేడం ఇంటికి వెళ్ళాలి పంపిస్తాను. అంటే ఇక్కడ చేయకపోయినా బయట నుంచి తెచ్చుకున్నారు కదా? పిల్లలు తెచ్చి పెడతారండి. ఇదిలో పిల్లలు ఇప్పుడు తిన్నారా? లేదండి, 10 అవుతుంది కదా అని. షుగర్ బీపీ 2 ఉన్నాయి. ఓహో, వాటి వల్ల టిఫిన్ ఏం అక్కర్లేదు అంటారు? టిఫిన్ వేయాలండి, వేసాకే షుగర్ మాత్రం వేసుకోవాలండి. అదే బీపీ అండి. ఆ మందులకే అండి బాబు, మందులు చాలా మందులు, గ్యాస్ట్రిక్, షుగరు, కాల్షియం ఇవన్నీ కూడా వేస్తాను. ఇప్పుడు ఇంట్లో బియ్యం ఎన్ని ఉన్నాయి? ఉన్నాయండి 15 కేజీలు అండి. 15 కేజీలు ఉన్నాయి. సంవత్సరం 6 నెలలకి 6 నెలలు 7 నెలలకి పావు మూట పడుతుందండి. నెలకి 5 కేజీలు 6 కేజీలు అండి. ఒక పూటే తింటాను. మరి మిగతా 2 పూటలు ఉన్న పూట చపాతీ ఏదో టిఫిన్ చేయటం, ఏదో ఒకసారి ఏదో తాగేసి పడుకోవటం. ఓకే, అంటే షుగర్ ఉంది కదా అని 2వ పూట తినకూడదు. సరే, అయితే మొత్తానికి 74 ఏళ్ళు మంచిగా ఎలుగులా నడిపించుకుంటూ వచ్చేసారు. దేవుడు నడిపించుకొచ్చాడు. అదే, మీకు బట్టలు అవి అయితే అందరూ బాగానే చూసుకుంటున్నారు బాగానే. అప్పుడప్పుడు ఎవరప్పుడు సాయం చేస్తున్నారు. ఇంటి అద్దెకి ఇబ్బంది అయిపోతుంది, మందులకి ఇబ్బంది. కూతురు చూసుకుంటుంది. అది బాగా ఎవరికి తెలియకుండానండి, ఎవరైనా తెలిస్తే చూడనివారు. పెన్షన్ వచ్చినా ఏదంటే కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు. కరెంట్ బిల్లు ఎంత వచ్చేస్తుందమ్మా? 300. 300కి ఏం వాడుతున్నావు?
కాదండి ఫ్యాను, ఆ, మరి టీవీ ఉంది కదా, ఫ్రిడ్జ్ ఉందండి పాత. ఇప్పుడు ఒక బాబు ఇచ్చారండి వైజాగ్లో ఉండగానే, దొండపతిలో ఉండగా ఉమ్, ఒక తమ్ముడు ఇచ్చాడు. ఉమ్మ్. సో ఫ్రిడ్జ్కి, ఫ్యాన్కి, టీవీకి అంటే చలికాలం అయితే 150, 200, ఎండాకాలం వస్తే 300. 300 అవుతుంది. ఫ్యాన్ ఏం కదా చలికాలం అసలు. ఫోన్ బిల్ ఎంత అవుతుంది? ఫోన్ నెలకి 200 వేయించుకోవాలి కదండి 28 రోజులకి. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను అప్పుడు పిఠాపురం అండి మాది, మా అమ్మగారిది. ఎస్ఎల్సి చదివానండి. ఎస్ఎల్సి అంటే 10th? 11, 11, ఇంటర్ వరకు చదివారు. 11 ఉంది. ఇంటర్ కంప్లీట్ చేశారా? అవి అసలు పోయిందండి కాకినాడ. అంటే 2 years చదివేసిన తర్వాత అప్పుడు 2 years లేదండి, 1 year అండి. 11 అండి ఎస్ఎస్ఎల్సి. అప్పుడు మీరు పుట్టుంటారేమో. అదే అప్పుడు ఉద్యోగం ఏమైనా చేశారమ్మా? చేయలేదండి. 10th పాస్ అయితే అప్పట్లో బయటికి పంపించేవారు కాదండి, అప్పుడు కాపులు కదా, ఉమ్, అప్పుడు బయటికి పంపించేవారు కాదు అప్పట్లోనా? అప్పట్లో. ఈయన మీ ఆయన గారు ఏం చేసేవారు? కండక్ట్ చేసేవారండి, పెరాలసిస్, ఆర్టీసీ కండక్ట్ చేసేవారు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, వచ్చాక మంచం మీద ఉన్నారు 3 సంవత్సరాలు. ఆయనకే బోల్డ్ కచ్చెట్టిసామండి. పెన్షన్ అది లేదండి అప్పుడు. ఆయనకు ఉన్నప్పుడు పెన్షన్ లేవండి, ఆయన చచ్చిపోయాడు. తర్వాత బోల్డ్ ట్రై చేసామండి, ట్రై చేసినా పెన్షన్లు అవి రాలేదు. ఉమ్, ఆయన చచ్చిపోయాక కొన్నాళ్ళు అక్కడ ఉన్నానండి వైజాగ్లో. ఇంక ఉండలేక అద్దెలు అవి కట్టుకోలేక ఇంకెక్కడికి తీసుకొచ్చి. అప్పుడు ఎంత వచ్చేది మీ ఆయనకి జీతం? చాలా తక్కువ అండి అప్పుడు, మనకు చెప్పేవారు కదండి. ఎంతో కొంత తెలుస్తుందిలే, మరి అంటే చెప్పుకోకుండా ఇంట్లో సామాన్ అది కాదండి, అప్పుడు మా ఆయనే చూసుకుంటేవారండి అన్ని, మనకు తెలుసు. ఇంట్లో లోటు లేకుండా చూసుకుంటేవారు. పెళ్లి చేసుకుంది ఆయనే కదా. అంటే దగ్గర సంబంధం అండి. ఆ, జీతం ఎంత తెలుస్తుంది కదమ్మా, తెలియకుండా ఏమి ఉండదు కదా. తెలియదండి అప్పుడు, అడిగేదాన్ని కాదండి. అమ్మాయి మీ అమ్మ నాన్నకైనా అల్లుడికి ఎంత వస్తుంది జీతం అని. తెలియదండి, వాళ్ళు ఒక అమాయకులు, అమాయకంగా ఉండిపోయేదాన్ని. అప్పుడు నాకు ఏం తెలిసింది కదండి, బయటికి వెళ్ళి కూడా ఏం తెచ్చుకుంటేదానికి కానీ ఏం తెలదు. అన్నీ అయినా చూసుకుంటేవారు. మంచం మీద పడ్డాక తెలిసిందండి. మంచం మీద పడినప్పుడైనా జీతం గురించి మాట్లాడుకుంటారు కదా. అప్పుడు లేదండి, అప్పుడు సస్పెండ్ అయిపోయారండి. ఎందుకు సస్పెండ్ అయిపోయారు? ఏం చేశారు? ఏం చేశారు బాబు, ఫ్రాడ్. అంటే ఎవరికో టికెట్ లేకుండా ఎక్కించుకొని ఉంటారు, ఓహో. దానివల్ల అప్పుడు సస్పెండ్ అయినట్టు మనకు చెప్పలేదు. సో మొత్తానికి మీ ఆయన స్టోరీ అదన్నమాట. పిల్లలు ఎందుకు పుట్టలేదా, పుట్టి చనిపోయారా? ఏమీ లేదు, మొదటి నుంచి పిల్లలు లేరు. బాగా చూసుకునేవారా? రామారావు అండి. రామారావు గారు వెంకటలక్ష్మిని బాగానే చూసుకునేవారా? బాగానే చూసుకుంటారు. బాగానే చూసుకునేటప్పుడు జీతం అది విషయం చెప్పాలి కదా. లేదండి, అన్నీ ఆయన చూసుకుంటారు. చెప్పలేదండి, జీతం లేదు. రిటైర్మెంట్ అదే పెన్షన్ వస్తుంది అనుకుని అప్పుడు పెన్షన్ లేవండి. తర్వాత వస్తాయి అన్నప్పుడు ట్రై చేసామండి, ట్రై చేసినా అవ్వలేదు. బంగారం అది కొనేవారా మీ ఆయన మీకు? అప్పుడు మా అమ్మగారు పెట్టిందే ఉండేదండి, ఆయన జబ్బుకే అమ్మేసామండి అన్నీ. మీ ఆయన జీతంతో ఏం కొనుక్కోలేదా? జీతంతో ఏం కొనలేదు. మీ ఆయన మీకేం గిఫ్ట్లు ఏవి ఇవ్వలేదా? అప్పుడు ఏదో ఉన్నప్పుడు గాదిలే చేయించగా అన్నీ తనకు అయిపోయాయండి. చాలా 73 సంవత్సరాలు మంచం మీద ఉన్నటువంటి మాటలేటండి. బోల్డ్ హాస్పిటల్ తిప్పాము, బెదవాడి దాకా వెళ్ళాం. అదే ఆయన సంపాదించింది ఆయన పట్టుకుని వెళ్ళిపోయారు. కాయమ్మ ఉన్నది కూడా పట్టిపోయారండి. ఆయన వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు? ఏమీ సుఖం లేదండి. పిల్లలు లేరు, కనీసం ఆస్తుపాస్తులు లేవు. చేసుకున్నాం, సుఖం లేదండి. దగ్గర సంబంధం అని చేసుకున్నాం కానీ సుఖం లేదండి. ఆయనకి ఇష్టపడి కావాలని అప్పుడు చేశారండి. తిన్నప్పుడు వేరే బయట సంబంధం చేసుకున్నా మీ లైఫ్ బాగుండేది. మా వచ్చిందండి కాకినాడ నుంచి గట్ట సంబంధాలు వచ్చాయి కానీ అప్పుడే పెళ్ళి ఎందుకు అని మార్చి. ఏ ఏజ్లో పెళ్ళయిందమ్మా? 16 అంత ఏమంటే అదే ఎస్ఎల్సి అయిపోయి పెళ్ళి అయిందండి. 16, 17కి పెళ్ళి అయిపోయింది. సరే తల్లి, రేషన్ ఇస్తాను తీసుకుంటారా? డబ్బులు అయితే ఇవ్వను, ఎంతమంది ఇస్తున్నారు కదా మీకు. డబ్బులు అవసరం అండి, మందులకి వాటికి. మనవరాలు ఎవరు లేరండి. చంద్రబాబు పెన్షన్ ఇస్తున్నారు అంటే మందులకి అవి చాలటం లేదు. ఇంటికి కొంచెం ఇబ్బందిగా ఉంది, మందులకి చాలా అయిపోతుందండి. ఇంటికి ఇబ్బంది లేదు అంటే ఆ పాప కడుతుంది అంతే. పెన్షన్ అయినా ఏమొచ్చేస్తున్నాయండి, అన్ని పిరమైపోయి ఉన్నాయి. సామాన్లు పప్పులు అన్నీ అంటే పడుతున్నాయి. సరే రేషన్ తీసుకురండి. పప్పులు ఉప్పులు కూడా ఇందులో ఉంటాయి, అవన్నీ వేసుకోవడానికి డబ్బాలు కూడా ఇస్తున్నాం తల్లి. ఇక మా పప్పు, పచ్చడి, ఇవన్నీ సామాన్లు మీకే, అన్నీ ఉంటాయి చూసుకోండి. మా ఇదిగోమ్మా దుప్పటి, ఇది దుప్పటి తీసుకోండి ఫస్ట్. మీరు చర్చికి వెళ్తారు కాబట్టి. చర్చికి వెళ్ళలేదండి. ఈ ఉగాదికి ఎలాగో మీరు పండగ చేసుకోరు, పర్వాలేదు. చర్చికి వెళ్ళినప్పుడైనా గుడ్ ఫ్రైడే
గుడ్ ఫ్రైడే. ఎప్పుడు గుడ్ ఫ్రైడే? ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే అండి, ఈస్టర్ 5నండి. అయితే ఈస్టర్కి మీకు పండగ అయితే. సరే, చర్చికి ఒకసారి 2 సార్లు వెళ్ళండి, వెళ్ళలేకపోయానండి. ఇంకా పర్లేదులే అమ్మా, మీరు వెళ్ళగలిగిన రోజు వెళ్ళండి. వెళ్ళిన రోజు దేవుడు మనతో ఉంటాడు, వెళ్ళకపోతే ఉండడు అని ఏం లేదు తల్లి. ఇంటికాడ ప్రార్థన చేసుకోండి. మంచి పని చేస్తున్నారు. ఇగో తల్లి, ఈస్టర్కి మీకు మంచి చేరిస్తున్నాను, తీసుకోండి. ఆయనకి తలంపు పుట్టక మునిపే నీవు తన మనసులో ఉన్నావు తల్లి. అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. హ్యాపీ ఈస్టర్. పండగ బాగా చేసుకోండి. కడుపు నిండా భోజనం చేయండి అమ్మా పండగకి, సరేనా? ఇగమ్మా 5,000 ఇస్తున్నాను ఈ పండగకి. ఆ దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇగమ్మా ఈ రేషన్ అయితే నీకు ఒక 3 నెలలు వస్తాయి. 8 నెలలు వచ్చేస్తుందండి. 8 నెలలు కాకపోయినా కనీసం ఒక 3 నెలలు వస్తాయి. బాబాయ్ 8 నెలలేనండి. ఇంత గ్లాస్ తెచ్చుకుంటానండి, ఎక్కువ అన్నం తిన్నా. మరి అలా అన్ని నెలలు అంటే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు మందు కలిపేస్తున్నానండి, మందు కలుపుతున్నానండి. మందు కొనుక్కొని పురుగులు బియ్యం పాడవకున్నానా మందు కలుపుతున్నాను. సరే పోన్లే, 4 నెలలు వచ్చినా చాలు మేము వచ్చినందుకు మీకు. ఒక 8 నెలలు వచ్చేస్తాయండి. సరేనమ్మా, ఇందులో అన్నీ ఉన్నాయి, రేషన్ చూసుకోండి, సరేనా? ఆపరేషన్ డాక్టర్ గారు అన్నట్టు చేయించుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు పడుకొని ఉంటే మీకు చేసి పెట్టేవాళ్ళు లేరండి. తర్వాత పచ్చిం కూడా మనం చేసేది లేదు. అయినా ఇంకా రావటం కష్టం అండి, చేయించుకున్న ఆపరేషన్ కష్టం. సరేనండి వెంకటలక్ష్మి గారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈస్టర్కి మిమ్మల్ని బహుగా దీవించాలని, సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి. ఆమేన్. నమస్తే తల్లి, థ్యాంక్ యూ. ఇంత చిన్న వయసులోనే మీకు ఎంత మనసు ఇచ్చారు, మంచి మనసు ఇచ్చారు. ఎంతో మందికి సేవ చేస్తున్నారు. ఇలాగే నాలాంటి వాళ్ళందరికీ సేవ చేసి ఎంతో ఇదిగా చూడాలి. అదే ఉందమ్మా, మంచి దేవుడు చల్లగా చూస్తాడు మిమ్మల్ని. ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేస్తాడు, ఆ దేవుడు మనకే సేవ చేస్తాడంట. థ్యాంక్ యూ అమ్మా. మంచిగా మీరు ఆశీర్వదించారనుకో మేము హ్యాపీగా ఉంటాం. మేము హ్యాపీగా ఉన్నాం అనుకో, మీలాంటి వాళ్ళు కొంత మొత్తం అంతా మిమ్మల్ని ఏమి మీ కష్టం తీర్చేస్తాం అనేం కాదు, కానీ ఏదో చిన్న సాటిస్ఫాక్షన్ మీకు కొంచెం ఉపశమనం కలిగించేటట్టు చేయడానికి ప్రయత్నం అంతే. ఇది మొత్తం మీ సంస్థ అంతా బాగు చేసేయడానికి అయితే కాదు. ఏదో చాలా మంది అంటూ ఉంటారు అనమాట, ఇచ్చింది 1 నెలకి ఇస్తారు, మరి నెక్స్ట్ మంత్ నుంచి ఎవరు ఇస్తారు అని అంటే, నెక్స్ట్ ఈ నెలలో వీళ్ళకి వచ్చి మేము చూపించాం, కనీసం చుట్టుపక్కలలోనే మేము వచ్చి చేయటం వల్ల ఈవిడ ఒకరు ఉన్నారని, ఈవిడికి ఏదో కష్టం ఉందేమో అందుకే పక్క వాళ్ళు ఎవరో వచ్చారేమో, బయట నుంచి ఎవరో వచ్చారేమో అనుకొని ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా స్పందించి ఆటోమేటిక్గా వీళ్ళని చూసుకుంటూ ఉంటారండి. సో నేను 1 టైంలోనే వీళ్ళ లైఫ్ బాగా చేస్తాననేం కాదు, కానీ పర్మనెంట్ సొల్యూషను మాకు తెలియకుండానే వాళ్ళ దగ్గరికి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. సో అది రిజల్ట్ చాలా ఎక్కువగా చూసాను కాబట్టి ఒకసారి అయినా నిన్ను విజిట్ చేస్తే లైఫ్లో కొంచెం చేంజెస్ అనేది జరుగుతుంది. సరే, వెళ్ళొస్తాను. నమస్తే.